తూర్పు గోదావరి జిల్లా గోకవరం వైసీపీలో కలకలం రేపింది. పార్టీలోకి తోట నరసింహం వచ్చాక తమ పార్టీ నాయకులంతా కూడా టీడీపీలోకి జంప్ అవుతున్నారని జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తోట నరసింహంకు జగంపేట నియోజకవర్గం టికెట్ ఖరారు కావడంతో వైసీపీ నాయకులకు లెక్క చేయట్లేదని, వేరే వాళ్లతో రాజకీయం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో టీడీపీలోకి పలువురు చేరుతున్నారని శ్రీరంగ రమేష్ అన్నారు. మరో 10 రోజుల్లో మార్పు రావాలని అన్నారు. ఇక లేని పక్షంలో నియోజకవర్గంలోని మండలంలో వైసీపీ నాయకులతో కలిసి నిర్ణయం తీసుకుంటామని దాసరి రమేష్ తెలిపారు. ఇన్ఛార్జి తోట సింగర్ ఎవరిని కూడా సమన్వయపరచుకోకుండా ఆయన ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం దీనిపై పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే మేమందరం కలిసి ఈ పరిణామాన్ని సరిదిద్దకపోతే మేమందరం మళ్ళీ ఇంకో సమావేశాన్ని ఏర్పరచుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పార్టీ కూడా దీన్ని పరిశీలించి సరిదిద్దాలి. ఆయన ఏంటంటే కొంతమంది వ్యక్తులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దీనిపై అధిష్టానం స్పందించకపోతే మేమందరం కలిసి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈయన మాతో సమన్వయపరచుకోవడం కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటే అందులోనే పనిచేస్తాం. ఈ ద్వారానే తెలియజేస్తాం. ఫస్ట్ అంటే ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం మేము. ఆయన ఏమన్నా మమ్మల్ని కలుపుకుని వెళ్తారా ఏంటి, కానీ ఆయన మా నుంచి మాకు ఏ విధమైన సమాధానం కానీ స్పందన కానీ